హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సుసీనా తెలుగు వ్లాగ్స్. తమ్నేల్ చూశారు కదా, మైలవరంలో ఉన్న లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్కి ఫెస్ట్ సెలబ్రేషన్ అయితే అక్కడ జరగబోతుంది. అందుకని మేమందరం కలిసి అక్కడికి వెళ్తున్నాము. నేను, మా వారు, మా పిల్లలు, మా తోటి కోడలి పిల్లలు అందరం కలిసి కాలేజ్కి వెళ్తున్నాము. మా కొండపల్లి నుంచి 40 మినిట్స్లో కాలేజ్కి అయితే రీచ్ అయిపోతాం. వెళ్ళే దారిలో చాలా కాటన్ ప్లాంట్స్, మామిడి తోటలు ఉన్నాయండి. చూడండి, వెళ్ళే దారిలో ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పెద్దదిగా ఉంది కదా. ఇక ఆంజనేయ స్వామి విగ్రహం వచ్చిందంటే ఆల్మోస్ట్ కాలేజ్ దగ్గరికి వచ్చేసాము. ఇదిగోండి, లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. లక్ష్య 2025 ఫెస్ట్ సెలబ్రేషన్. మరి కాలేజ్ లోపలికి వెళ్ళి అక్కడ ఏ విధంగా ఉందో చూద్దామా. కాలేజ్ లోపలికి వెళ్ళగానే కాలేజ్ సేమ్ అమెరికాలో ఉన్న వైట్ హౌస్ మోడల్గా ఉందండి. చుట్టూరు గ్రీనరీగా సూపర్గా ఉంది. ఫెస్ట్ కదా, బాయ్స్ గర్ల్స్ అయితే ఫుల్ హడావిడిగా ఉన్నారు. వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా చాలామంది వచ్చారు. ఇక గర్ల్స్ బాయ్స్ ఫెస్ట్లో ఎంజాయ్ చేశారండి. స్టేజ్ మీద డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ జరుగుతుంటే స్టేజ్ కింద బాయ్స్ గర్ల్స్ డ్యాన్సెస్తో అయితే దుమ్ము లేపేశారు. వాళ్ళ ఎనర్జీ చూసి వాళ్ళతో పాటు మేము కూడా డ్యాన్స్ చేసేసాంలేండి. వీడియో చివరి దాకా చూడండి, అస్సలు మిస్ కావద్దు. చాలా చక్కటి డ్యాన్సెస్, వాళ్ళ హ్యాపీనెస్ అబ్బబ్బా, నిజంగా సూపర్గా ఎంజాయ్ చేశారు వాళ్ళు. మళ్ళీ చెప్తున్నాను, వీడియో చివరి వరకు చూడండి. మీరు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు వాళ్ళ డ్యాన్సెస్ చూసి, వాళ్ళ ఎనర్జీ చూసి. ఇక ఫెస్ట్ విషయానికి వస్తే చాలా స్టాల్స్ పెట్టారండి. లేనిదంటూ ఏమీ లేదు. డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్, డ్రింక్స్, ఫ్యాన్స్ ఐటమ్స్, టాటూస్, అన్ని రకాల స్టాల్స్ అయితే పెట్టారు. ఎవ్రీ గ్రూప్ వాళ్ళది ఒక్కొక్కరిది ఒక్కో స్టాల్స్. ప్రతి స్టాల్స్లో కూడా స్టూడెంట్సే సర్వ్ చేస్తున్నారు. ఈ ఫెస్ట్ సెలబ్రేషన్ చూస్తుంటే అండి, నేను విజయవాడ లేడీస్ సిద్ధార్థలో డిగ్రీ చేశాను. అప్పుడు కూడా మాకు ఏ విధంగానే ఫెస్ట్ ఉండేది. అప్పుడు మేము భలే ఎంజాయ్ చేసేవాళ్ళం. 15 డేస్ క్లాసెస్ ఉండేవే కావు, ఫుల్ ఈ ఫెస్ట్ హడావిడే ఉండేది. ఫ్యాన్సీ డ్రెస్ షోస్ అని, స్టాల్స్ అని, డాన్సెస్ అని చాలా జరిగేవి. వాటిలో వచ్చిన ప్రాఫిట్ అయితే ఏమైనా డెఫెండమ్ ఆర్గనైజేషన్స్ కానీ అలా ఇచ్చేవాళ్ళము. చూడండి, మేము కూడా ఈ విధంగానే స్టాల్స్ పెట్టేవాళ్ళం. అప్పుడు ట్రెడిషనల్ ఫ్యాన్సీ డ్రెస్ షోలో అయితే నేను ఎప్పుడు ఫస్టే వచ్చేదాన్ని. లంగా ఓణి, జడకుప్పలు, పూలతో ట్రెడిషనల్గా రెడీ అయ్యేదాన్ని. మా ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేసేవాళ్ళు. అలా డిగ్రీలో 3 ఇయర్స్ కూడా నేనే ఫస్ట్ వచ్చాను. ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్నీ రీకలెక్ట్ చేసుకోవడానికే మా అనుష్క ఫెస్ట్ ఉంది పిన్ని రండి అనగానే వెళ్ళాము. అవన్నీ కూడా గోల్డెన్ మూమెంట్స్, మళ్ళీ రావు. మరి ఇప్పుడు ఈ కాలేజ్లో ఫెస్ట్ సెలబ్రేషన్ ఏ విధంగా జరుగుతుందో చూడండి. ఏమేమి స్టాల్స్ పెట్టారో స్టూడెంట్స్. కదా, లేని ఐటమ్ అంటూ ఏది లేదండి, అన్నీ ఉన్నాయి. మేమైతే ఆల్రెడీ లంచ్ చేసి బయలుదేరాం కాబట్టి అందుకే ఓన్లీ కూల్ డ్రింక్సే తీసుకున్నాము. ఇక మా కౌశి ఆగుతాడా చెప్పండి, టాటూ వేయించుకుంటానని గోల.
ఇక డ్రాగన్ టాటూ అయితే వేయించాము వాడికి. టాటూ అయితే 100 రూపీస్ అన్నారు. ఇక ఎవరైనా టాటూస్ వేయించుకుంటారంటే పిల్లలు ఎవరు కూడా అస్సలు వద్దన్నారు. ఇక మా కౌశికే టాటూ వేయించాము. చూపించు కౌశి, ఇటు చూడు ఒకసారి కౌశి. ఒక పక్కన స్టాల్స్ అన్నీ ఉంటే ఇంకో పక్కన స్టేజ్ దగ్గర షోస్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒక 1 మంత్ కాలేజే జరిగేది కాదు, కూడా బాగుంటుంది, చాలా బాగా జరుగుతుంది. స్టాల్స్ అన్నీ చూసాం, మరి కాలేజ్ కూడా ఒకసారి చూసి వచ్చేద్దామా. నేనైతే ఒకసారి కాలేజ్కి వెళ్ళానండి. మా వదిన వాళ్ళ అబ్బాయికి ఫీజు కట్టడానికి వెళ్ళాము. అయితే మెయిన్ బ్లాక్కే వెళ్ళాము. ఇప్పుడు నేను మొత్తం కాలేజ్ చూస్తూ మీకు చూపిస్తాను. లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ ఎలా ఉంటుంది, గ్రూప్స్ ఏవేవి ఉన్నాయో అన్నీ ఒకసారి చూసి వచ్చేద్దామా. ఇదిగోండి, ఇదే సిఎస్సి గ్రూప్ బ్లాక్. ఎవ్రీ బ్లాక్ దగ్గరండి ఫ్లవర్స్తో రంగోలీతో చక్కగా డెకరేషన్ చేశారు. అంతేకాదండి, ఈ సిఎస్సి గ్రూప్లో ఎవరికి టాప్ ప్యాకేజెస్తో జాబ్స్ వచ్చాయో వాళ్ళ నేమ్స్ అండ్ ఫొటోస్తో ఉన్న ఫ్లెక్సీ కూడా పెట్టారు. అంతేకాదు, ఇలా ఫొటోస్ తీయించుకోవడానికి సరదాగా చింత నువ్వు నుంచోవే, వాళ్ళ ఫ్రెండ్ లాగా నువ్వు నుంచో, నువ్వే నువ్వు మదర్ అండ్ డాటర్స్ లాగా. ఓకే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉందిగా, డేటాబేస్. మీ దానికి ఏమేమి భలే పెట్టారు. అదే ఎక్కువ డెకరేషన్ ఎక్కువ ఉంది. ఇగో మీ డిపార్ట్మెంట్ లో వాళ్ళకి మెకానికల్ ఇంజనీరింగ్ లో వాళ్ళకి అనుకుంటా జాబ్స్ వచ్చాయి. సివిల్ మెకానికల్ మూడు పోర్షన్స్ అట్లా. సివిల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, మెకానికల్ మూడు ఇవేనా డిపార్ట్మెంట్. బాగుంది. ఇలా చూపించు. కాలేజ్కి ఒకవైపు సిఎస్సి గ్రూపు, ట్రిపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెకానికల్, సివిల్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఈ గ్రూప్స్ ఆఫ్ బ్లాక్స్ చూసారు కదా. ఇక ఇంకొక వైపు అయితే ఈ ఈసీఈ గ్రూప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా చక్కగా డెకరేషన్ చేసి
బ్లాగ్స్ చూసారు కదా, ఫెస్ట్ అంటేనే సెలబ్రేషన్, మరి స్టేజ్ షోస్ కూడా చూసేద్దామా. క్లాసికల్ డాన్సెస్ దగ్గర నుంచి ఫోక్, వెస్టర్న్ అంటూ ఇంకా సింగింగ్ అన్ని షోస్ కూడా చాలా బాగున్నాయి. స్టూడెంట్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు, మేము కూడా లేండి. ఒక్క పాట నిదానంగా సాంగ్స్ ఇంకా మంచి మంచి ఉన్నాయి. ఇప్పుడే అన్ని ఆడలేకపోతే పాటలు లాస్ట్ లో మిగిలిపోతాయి, ఎనర్జీ వేస్ట్ అయిపోతాయి. కాలేజ్లో ఏ కంపెనీస్లో ఎంతమంది స్టూడెంట్స్కి జాబ్ వచ్చాయో ఇక్కడ బోర్డు మీద అయితే పెట్టారు. అంతేకాదండి, హైయెస్ట్ ప్యాకేజీ వచ్చిన స్టూడెంట్ పిక్ కూడా పెట్టారు. చూడండి, అక్కడ స్టూడెంట్స్, టీచర్స్ అండ్ పేరెంట్స్ ఫుల్ ఫస్ట్ డాన్సెస్ అలో చేస్తే కంట్రోల్ చేయలేమని చెప్పి ఫస్ట్ అయితే స్టూడెంట్స్కి డాన్సెస్ వేయడానికి అలో చేయలేదు. కాసేపు అయిన తర్వాత బాయ్స్ని గర్ల్స్ని విడివిడిగా రమ్మని డాన్సెస్ వేసుకోమన్నారు. ఇక్కడ చూడండి, స్టేజ్ పైన ఫోక్ అయినా, వెస్టర్న్ అయినా, క్లాసికల్ డాన్సెస్ అయినా, స్టేజ్ కింద మటుకి బాయ్స్ గర్ల్స్ అయితే డాన్సెస్తో దుమ్ము లేపేశారు. మీరు చూడండి. ఇక్కడ ఇంకా మా వారు రోహిత్ని, కౌశిని ఇక బాయ్స్ వైపు తీసుకువెళ్ళారు. ఇక నేనైతే అనుష్క, హాసిని, ఇక అనుష్క ఫ్రెండ్స్, ఇక ప్రీతి అందరం కలిసి గర్ల్స్ వైపు అయితే వచ్చేసాము. ఇక డాన్సెస్ చూడండి, మీరే చూస్తారు కదా.
సాంగ్స్. ఇంకా అబ్బాయి క్లాసికల్ డాన్స్ చేస్తున్నారంటే మరి లేట్ ఎందుకు? ఇక్కడ ఒక స్టూడెంట్ అచ్చం గర్ల్ లాగా క్లాసికల్ డాన్స్ చేశారండి. చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది పెర్ఫార్మెన్స్ అయితే.
చేశాను దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రా దెబ్బలు పడతాయి రా దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రా దెబ్బలు పడతాయి రా సరే సో అయిపోయింది క్లాసికల్ అయిపోయింది వెస్ట్రన్ అయిపోయింది ఇక్కడ ఒక స్టూడెంట్ మేల్ వాయిస్తో ఫీమేల్ వాయిస్తో చాలా బాగా పాడాడు, మీరు వినండి.
చూశారు కదా డ్యాన్సెస్, పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారు, వాళ్ళతో పాటు మేము కూడా. బిఫోర్ ఇయర్ అయితే అస్సలు ఎలో చేయలేదట డ్యాన్స్ చేయడానికి, ఈసారి అయితే ఎలో చేశారు. ఇక పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేసేసారు డ్యాన్సెస్తో. అప్పటికి టైం ఇంకా 6:30, 7 అలా అయిపోతుంది. ఇంకా చూడండి లైటింగ్స్లో లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ అయితే సూపర్గా ఉంది. ఇంకా మేమైతే బయలుదేరి ఇంకా ఇంటి దగ్గరే ఉన్న ఈ పానీపూరి బండి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా అందరం కలిసి సరదాగా పానీపూరి తిని ఇంకా ఇంటికైతే రిటర్న్ అయ్యాము. అలా ఆ రోజు లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్లో ఫెట్లో అయితే అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి, బాగా ఎంజాయ్ చేసాము. ఇక ఇంటికి వచ్చే ముందు అయితే ఇలా పానీపూరి పార్టీ కూడా చక్కగా చేసుకొని ఇంకా అందరం కలిసి ఇంటికి రిటర్న్ అయ్యాము. నచ్చిన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుసీనాగ్ తెలుగు వ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.